హలో 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 ఫోన్ ఎత్తట్లేదు. ఛ, ఇది ఎన్నోసారి మోగుతూనే ఉంది. తిరగలేక చస్తున్నాను. సార్ నాకు తెలిసిన కుర్రాళ్లే. నీకు తెలిసిన వాళ్లే, నాకది తెలుసు. కానీ అది తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉండాలిగా. సార్ ఈ టీచర్ నంబర్కి ఫోన్ చేయండి. ఎవరికి కాల్ చేయాలో నువ్వు చెప్పొద్దురా. టీచర్ నంబరేగా ఇది. అవును సార్, అవును. ఏమిట్రా? హలో హలో, ఇండో అమెరికన్ స్కూల్ టీచరా? కుమ్మిలి ఇన్స్పెక్టర్ని మాట్లాడుతున్నా. రీటా థామస్ అనే అమ్మాయి నా కస్టడీలో ఉంది. ఏంటి సార్, ఏమైంది? ప్రాబ్లం ఏమీ లేదు. ఇక్కడ దారిలో అమ్మాయిని చూసాం. మీరే అమ్మాయిని పంపించారా? అవును. ఏంటి, వేరే ప్రాబ్లం ఏం లేదు కదా సార్? కురియన్ అనే ఒక డ్రైవర్తో జీప్లో వచ్చారు. డ్రైవర్తో మాట్లాడి అడ్రస్ కూడా తీసుకున్నాను సార్. అలాగా? అవును, నేను చెప్పాను కదా సార్. ఓకే. వీళ్ళు నాకు బాగా తెలుసని నేను మీతో ముందే చెప్పాను కదా సార్. ఈ రాళ్ళు పక్కకి తీయడానికి నాకు కాస్త సహాయం చేయండి సార్. రాయిని మీరు కూడా కాస్త సహాయం చేయండి. ఒక్క మనిషి ఎలా చేస్తాడు? నువ్వు చేయి పో. నేను కూడానా? వామ్మో, ఎంత బరువుగా ఉందో. అమ్మా, నాకే అనుమానం అంటే పోలీసు వాళ్ళు రాళ్ళు అడ్డుపెట్టారేమోనని. వీళ్ళకి రాత్రులు రౌండ్ వెళ్ళడం తప్ప ఇంకేం పని ఉంటుంది చెప్పండి? నేను ఎవరిని? అన్నా, కొంచెం బండి ఆపుతారా? ఎందుకు తమ్ముడు? నేను ఇక్కడ దిగాలి. అరే, ఈ టైంలో దిగాలా? ఏంటమ్మా, నువ్వేనా చెప్పు. చెప్తున్నాను కదా, బండి ఆపోయా. ఎందుకు తమ్ముడు అరుస్తావు? ఆపుతానుండు. ఇప్పుడే వస్తాను. రాత్రులు ఏం వెతుకుతున్నాడు? ఏమైంది బాబు? ఏమైందా? నేను రాను, మీరే తీసుకెళ్లి వదిలిపెట్టండి. అదేంటది అంత మాట అనేసో? వచ్చేటప్పుడు నేను కూడా వస్తాననే కదా చెప్పు. ఇప్పుడు రానంటే ఎలా చెప్పు? అందుకని అంటే అది ఏంటంటే, మీకు దారి తెలుసు కదా? దారి తెలుసనే కదా నాకు చెప్పారు. దారి నాకు తెలుసు, కానీ నువ్వెందుకు నాతో రావడం ఏం లేదులే, పోన్నా. మీరు తెలిస్తేనే పోతారా? పక్కనే ఉంది, అందుకే ఎందుకు రావడం లేదని అడుగుతున్నాను. అది కాదన్నా, నాకు రావడానికి ఇష్టం లేదు, అందుకని. అరే, అలా చెప్తే ఎలా? నువ్వు రాకపోతే ఎలా చెప్పు? నేను వస్తేనే మీరు వెళ్తారా? అరే, నువ్వు అంత మాట అనుకు. మీ ఇద్దరిని కలిసే కదా పంపించారు, మరి నువ్వు కూడా రావాలి కదా. నేను వస్తే మీ సమస్య తీరిపోతుందా? అరే భగవంతుడా, ఎందుకు ఇలా ఏడిపిస్తున్నావు? ఏదో ఒకటి చెయ్యి, నీ ఇష్టం. నేను వెళ్తున్నాను. అరే ఏంటమ్మా అతను అలా మాట్లాడుతున్నాడు? ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు? ఇదిగో, నువ్వు ఇలా రాత్రిపూట ఇలా నన్ను ఇబ్బంది పెడితే ఏం చేయాలి? వస్తున్నావా రావట్లేదా చెప్పు? అరే రా తమ్ముడు, అర్ధరాత్రి పూట ఇలా చిరాకు పుట్టిస్తున్నావు.
అరే ఏంటి తమ్ముడు ఇలా అర్ధరాత్రి పూట ఇలా ఏడిపిస్తారా చెప్పు. బండి ఆగిపోయింది. ఏమైందన్నా? ఇది స్టార్ట్ అవడం లేదు. ఓ. ఏంటో చూస్తానుండు. బ్యాటరీ ఏదైనా డౌన్ అయి ఉంటుందేమో. ఇదొకటి అర్ధరాత్రి పూట నన్ను ఇలా ఏడిపిస్తుంది. ఏమై ఉంటుంది? ఇక్కడ ఏదో పొరపాటు జరుగుతోంది. తమ్ముడు ఏంటి లోపల కూర్చున్నావు? దిగి తొయ్యి తమ్ముడు, లేదంటే బండి కదలదు. మన అందరం ఇక్కడే ఉండాల్సిందే. దిగి తొయ్యమంటున్నానా? హా, నా వల్ల కానే కాదు అన్నా. టైం లేదు, తను త్వరగా ఇంట్లో డ్రాప్ చేయాలి. వారిని ఏంటిది పెద్ద తలకాయ నువ్వు దిగు. పోటైపోయింది. ఒకవేళ ఆయిల్ గీలు ఏదైనా అయిపోయి ఉంటుందా? అన్నా ఎంత అయిందో చెప్పండి, ఆ? మేము బయలుదేరుతాం. ఉండండి, నేను కూడా వస్తాను. ఎలా? ఆ? రండి, తిరిగి వచ్చేసరికి ఇది ఇక్కడ ఉండదు. 650 రూపాయలు. ఆ, పద పద వెళ్దాం. ఇలా చూడు పాప, ఆ థామస్ గారికి నేనే తీసుకొచ్చి డ్రాప్ చేశానని చెప్పు. ఆయనకి డ్రైవర్ కొరియన్ అంటే వాడేంటి బాగా ఇది? తెలుసు. పద. మర్చిపోకేం ఆ, చెప్పు. చెప్తాను. బండికి ఏమైందో తెలియడం లేదే. ఆ? కాస్త ఆగండి, నేను వస్తున్నాను. ఇదిగో తమ్ముడు ఆగు, నేను వస్తున్నాను. ఇలా చూడండి, నేను కూడా వస్తాను. బండి ఎలాగ స్టార్ట్ అవ్వదు, అందువల్ల రాత్రి మీతోనే ఉంటాను. అమ్మని నాన్నని చూసినట్టు ఉంటుంది. ఏమంటావు, నేను చెప్పింది కరెక్టేగా? ఇలా నిలబడ్డా అన్నా, అర్థం మీ ఏంటి? బండి రండి వెళ్దాం. పోతుందన్నా. ఈ అడవిలో బండి రిపేర్ అయిపోయింది. ఇక్కడుండి ఏం చేయగలను? బండి పాత బండేగా, రోడ్లు ఆగినా ఎవ్వరూ తీసుకెళ్లరు. వేగంగా నడు తమ్ముడు, టార్చులో బ్యాటరీ కూడా అయిపోయేలా ఉంది. ఈ రాత్రిపూట ఎవరబ్బా ఫోన్ చేసేది? హలో, హలో, మీరు తన ఇంట్లో వదిలేశారా? అదే ఇప్పుడు వదిలేస్తాను. అమ్మ నాన్నలతో చెప్పి వదిలిరండి. సరేనండి, అలాగే చేస్తాను. మీరేం దిగులు పడకండి, మనకి బాగా తెలుసునాలే. వీళ్ళని ఇంట్లో వదిలేసి రాత్రి నేను కూడా అక్కడే ఉంటానండి. ఎందుకంటే థామస్ గారు నాకు బాగా తెలుసు. నేను ఆయన దగ్గర డ్రైవర్గా కొద్ది రోజులు పనిచేశానండి. ఓకే ఓకే, తను అక్కడ వదిలేసి కాల్ చేయండి. తర్వాత ఇంట్లో ఎవరున్నా ఫోన్ చేయమని చెప్పండి. సరేనండి, అలాగే చేస్తాను. వాళ్ళు నాకు బాగా కావాల్సిన వాళ్ళండి. నేను కూడా వాళ్ళకి చాలా ఇష్టం. మా తాతయ్య వాళ్ళ దగ్గర ఉన్న ఎద్దుల బండికి డ్రైవర్గా పనిచేసేవారట. ఆ తర్వాత ఆ 2 ఎద్దుల్ని హలో హలో పెట్టేశారా? మనం వెళ్దాం పిల్లలు. అబ్బదే